నమస్తే అండ్ వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. తెలంగాణ తెలుగుదేశం నేతలు తెగ సంతోషపడుతున్నారు. వారికి ఇంత సంతోషం కలిగిస్తున్న విషయం ఏమిటనుకుంటున్నారా? అదేనండి, పక్క పార్టీ కూడా ఖాళీ అవుతుంది కదా, అందుకే హ్యాపీ అయిపోతున్నారంట. కాంగ్రెస్ నుంచి జోరుగా వలసలు కొనసాగుతుండడంతో తెలుగు తమ్ముళ్లలో ఎక్కడలేని ఆనందం కనిపిస్తోందట. కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ లోనికి వెళ్లే టీటీడీపీకి వచ్చే లాభం ఏమిటనే కదా మీ సందేహం. వాచ్ ది స్టోరీ. తెలంగాణలో రాజకీయం రోజురోజుకి రసవత్తరంగా మారుతోంది. విపక్షాల ఎమ్మెల్యేలు ఎప్పుడే పార్టీలో ఉంటారో, ఎప్పుడు కారెక్కేస్తారో ఊహించడం కూడా కష్టమైపోతోంది. టీఆర్ఎస్ పవర్లోకి వచ్చినప్పటి నుంచి ప్రారంభమైన వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ ఎమ్మెల్యేలు గులాబీ కండువాలు కప్పేసుకున్నారు. ఆఖరికి సిపిఐకి ఉన్న ఏకైక సభ్యుడు కూడా కారెక్కేశారు. వలసల ఎఫెక్టుతో టీడీపీ బలం 15 నుంచి 3కి పడిపోతే వైసీపీ అసెంబ్లీలో పూర్తిగా ఖాళీ అయిపోయింది. ఇక ప్రస్తుతం కాంగ్రెస్ సీజన్ నడుస్తోంది. తాజాగా కూడా ఎంపీ గుత్తాతో కలిసి మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే గులాబీ గడ్డవా కప్పుకోవడంతో ఆ పార్టీ బలం కూడా 21 నుంచి 12కు పడిపోయింది. టీడీపీతో కాంగ్రెస్ పార్టీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు మిర్యాలగూడెం కాంగ్రెస్ ఎమ్మెల్యే భాస్కర్ రావు, మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోదులతో పాటు దేవరకొండ సిపిఐ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయకులు కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ వలసల్ని ఖండించాల్సిన ప్రతిపక్ష టీడీపీ నేతలు మాత్రం లేటెస్ట్ ఎపిసోడ్ తో తెగ హ్యాపీ అయిపోతున్నారు. ఇంతకీ కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ లో చేరితే టీడీపీ నేతలు సంతోషించడానికి కారణమేంటి అనుకుంటున్నారా? తెలంగాణ టీడీపీని దెబ్బ కొట్టడం కోసం ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్ని, ఎంపీని తమలో కలిపేసుకుంది గులాబీ పార్టీ. అప్పట్లో ఆ ఫిరాయింపులపై కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అధికార పక్షం వ్యవహార శైలిపై ఇతర పార్టీలు కూడా తమతో కలిసి రావాలని టీడీపీ నేతలు అందరినీ కలిసి కోరారు. అయితే టీడీపీ ఆంధ్ర పార్టీ అని ముద్రవేసి కాంగ్రెస్ తో సహా విపక్షాలన్నీ కేసీఆర్ కు వంత పాడాయనేది తెలుగు తమ్ముళ్ల వాదన. తాజాగా కాంగ్రెస్ పార్టీని పూర్తిగా బలహీనపరిచేందుకు గులాబీ దళం వ్యూహం అమలు చేస్తుండటంతో ఈ వలసలపై కాంగ్రెస్ నేతలు మల్లగులాలు పడుతున్నారు. కాంగ్రెస్ నేతల ఆందోళన చూస్తూ గతంలో తాము పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, ఉద్యమాలు చేసినప్పుడు ఎవరూ మద్దతివ్వలేదని, తీరా వారి వరకు వచ్చేసరికి అన్ని పార్టీలు మాట్లాడుతున్నాయని అంటున్నారు. మొదట టీడీపీ, ఆ తర్వాత కాంగ్రెస్, చివరకు బీజేపీ అన్నట్లుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని తాము ముందు నుంచి హెచ్చరిస్తున్నామని గుర్తు చేస్తున్నారు టీడీపీ నేతలు. ఆ దిశగా కాంగ్రెస్ నేతల్ని హెచ్చరించినా వారు పట్టించుకోలేదని, అందుకు కాంగ్రెస్ కు తగిన శాస్తి జరుగుతోందని టీడీపీ నేతలు ఆనందపడుతున్నారు. ఇప్పటికైనా బీజేపీ నేతలు స్పందించకపోతే కాంగ్రెస్, టీడీపీలకు ఎదురైన పరిస్థితే బీజేపీకి కూడా వస్తుందని సూచిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు.